ఇవాళ జిల్లా కేంద్రాలలో పెట్రోల్ బంకులు ఇచ్చి వ్యాపారం పెట్టించినాం. ఇవాళ సోలార్ విద్యుత్ అదాని అంబానీల కాదు, ఆడబిడ్డలు కూడా సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తారని ఈరోజు సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను 1000 మెగావాట్లు మా ఆడబిడ్డలు పెట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంతో వ్యాపారం చేస్తారు. ఇవాళ చాలామంది యువకులు చదువుకున్న వాళ్ళు శిల్పారామం చుట్టూతా మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, విప్రో లాంటి పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ఉన్నాయి. ఆ పక్కనే ఆడబిడ్డలకు 100 కోట్ల రూపాయల భూమి ఇచ్చి 150 స్టాల్స్ శిల్పారామం పక్కనే పెట్టించి వాళ్ళు తయారు చేసే వస్తువులను ప్రపంచానికి అమ్మేటట్టు ఈరోజు అవకాశం కల్పించినాం. ఇవాళ ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరన్నా మా అక్కలు తయారు చేసే నిర్మల్ పెయింటింగ్స్ కావచ్చు, చేతితోని తయారు చేసే వస్తువులు కావచ్చు, ఆన్లైన్లో అమెజాన్లో ఆర్డర్ పెట్టడానికి ఇవాళ మా అక్కలు తయారు చేసిన వస్తువులు ఆన్లైన్లో ప్రపంచానికి అందుబాటులోకి తీసుకొచ్చినాం. ఇవన్నీ మా ఆడబిడ్డల ఆత్మగౌరవం పెంచడానికి మేము చేసిన ప్రయత్నం కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఒక పక్కన రైతులు, ఇంకొక పక్కన విద్యార్థులు, మరో పక్కన నిరుద్యోగ యువకులు, ఇంకొక పక్కన ఆడబిడ్డలకు ప్రతి విషయాన్ని అడిగి తెలుసుకొని వాళ్ళ సమస్యలు ఒకటొకటిగా పరిష్కరించుకుంటున్నాం. 10 ఏళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రంలో నీ పీడ బట్టి, నీ చీడ బట్టి సమస్యలు పేర్కపోతే ఒకటొకటి పరిష్కరించుకుంటూ వస్తున్నాం. ఆ ఏళ్ళ మేము అధికారం ఇచ్చినప్పుడు 70,000 కోట్ల అప్పు ఉంటే 10 ఏళ్లలో 8,11,000 కోట్ల రూపాయల అప్పులు మన నెత్తి మీద మోపిండి అయ్యగారు. పోయి ఫామ్ హౌస్లో వండుకున్నాడు, నీ సావు నువ్వు సావని. 8,11,000 కోట్ల రూపాయల అప్పులతోని నాకు అధికారాన్ని చేతులు పెడితే ఏం చెయ్యాలా నాయనా అని దిక్కుదోచని పరిస్థితిలో కన్నోని కాళ్ళు పట్టుకొని ఢిల్లీకి పోయి అడుక్కోనోని అందరి దగ్గర పోయి కూర్చొని ఇవాళ ఒక దారిలోకి పట్టుకొచ్చి ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి తీసుకొచ్చినాం. ఒకటొకటిగా అప్పులు కట్టుకుంటూ వస్తున్నాం. అసలుకు మిత్తికే ఆయన చేసిన అప్పులకు మిత్తి కట్టనికనే నెలకు 5-6 వేల కోట్ల రూపాయలు కట్టాల్సి వస్తుంది. సంసారం దివాలా తీపిచ్చిండు, బజార్లో ఇజ్జత్ లేకుండా చేసిండు, సిల్లి గవ్వ ఉట్టకుండా చేసి రాష్ట్రాన్ని ఆడ పడేసిపోయి ఫామ్ హౌస్లో వండుకున్నాడు. నీ సావు నువ్వు సావుపో, ఇక నేను రాను బడికే రాను అంటాడు.